విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ జీతాలు పెంచాలని కోరుతూ నల్ల చీరలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని కార్యకర్తలు ఆరోపించారు. ఇక ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం సుభాషిణి, పద్మకళ, రాములమ్మ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ లో అంగన్వాడీలకి ఒకటి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, రెండు అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేయాలని, మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర అలాగే నియోజకవర్గ కేంద్రాలలో నిరాహార దీక్షలు అలాగే నిరసన ప్రదర్శనలకి పిలుపునివ్వడం జరిగింది. మార్చి 16వ తేదీ నుండి ఒంటిపూట బడులు స్కూళ్ళన్నిటికీ కూడా ప్రకటించారు. అంగన్వాడీ పిల్లలకి అంగన్వాడీలకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులు కేటాయించాలని చెప్పేసి, ఇదే కాకుండా రేపు 25, 26, 27 తేదీల్లో కూడా విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే మార్చి 2వ తేదీన చలో అసెంబ్లీ అంగన్వాడీలందరూ కూడా కదులుతామని చెప్పేసి ప్రభుత్వం వెంటనే మా గురించి ఆలోచించి మా సమస్యలన్నీ